హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. సందీప్ రెడ్డి వంగ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లిస్ట్ లో సౌండ్ చేస్తున్న పేరు. కేవలం 2 పాన్ ఇండియా సినిమాల సక్సెస్ తో కంట్రీ వైడ్ పాపులర్ అయ్యారు. ప్రెజెంట్ ప్రభాస్ తో స్పిరిట్ చేసేందుకు రెడీ అవుతున్న సందీప్ లిస్ట్ లోకి RRR హీరో జాయిన్ అవుతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. ఆ పాన్ ఇండియా స్టార్ హీరో ఎవరై ఉంటారా అనే చర్చ జరుగుతోంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో మూవీ మేకింగ్ లో డిఫరెంట్ స్టైల్ తీసుకొచ్చారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. సినిమాలోని హీరోల క్యారెక్టరైజేషన్ ను అగ్రెషన్ తో నింపి హీరోయిజానికి న్యూ డెఫినేషన్ ఇచ్చారు. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన యానిమల్ వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల కలెక్షన్స్ సాధించడంతో సందీప్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. ప్రజెంట్ ప్రభాస్ తో స్పిరిట్ చేసేందుకు రెడీ అవుతున్న సందీప్ రెడ్డి రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఓ మూవీ రాబోతోందనే న్యూస్ వైరల్ అవుతోంది. చరణ్ తో సందీప్ చేయబోయే సినిమా ఏమై ఉంటుందా అని మెగా ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతుంటే, అల్లు అర్జున్ కోసం రాసుకున్న కథను రామ్ చరణ్ తో తీయబోతున్నారనే చర్చ జరుగుతోంది. పుష్ప 2 సినిమా టైంలో సందీప్, అల్లు అర్జున్ కలిసి దిగిన ఫోటో అప్పట్లో బాగా వైరల్ అయింది. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందని అంతా అనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఈ లిస్ట్ లోకి రామ్ చరణ్ యాడ్ అయ్యారు. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకుండానే బన్నీకి చెప్పిన కథనే చరణ్ తో తీస్తున్నారా లేక కొత్త స్టోరీ చేయబోతున్నారా అని చర్చించుకుంటున్నారు ఆడియన్స్. ప్రజెంట్ రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమాలో నటిస్తున్నారు. మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తవగానే చరణ్ లైనప్ లో డైరెక్టర్ సుకుమార్ సినిమా ఉంది. పెద్ది కంప్లీట్ చేసుకుని చరణ్ ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు సుకుమార్. ఇటు సందీప్ రెడ్డిది కూడా సేమ్ సిచ్యువేషన్. ప్రభాస్ తో స్పిరిట్ ను స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు. మెక్సికోలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ప్రభాస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత రణబీర్ కపూర్ తో చేయాల్సిన యానిమల్ పార్క్ సందీప్ లైనప్ లో ఉంది. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితేనే రామ్ చరణ్, సందీప్ రెడ్డి కాంబో తెరపైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు ఆడియన్స్. మహేష్ బాబు హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వడంతో సంబరపడిపోతున్నారు అభిమానులు. సింహం వచ్చేసింది జక్కన్న, ఇంతకీ నువ్వెక్కడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ అంతా SSMB 29 థర్డ్ షెడ్యూల్ మీదే. ఇంతకీ థర్డ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యేదెప్పుడు? ఈ షెడ్యూల్లో ఏ సీన్స్ జరగబోతున్నాయి? డైరెక్టర్ రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో అయినా మినిమం 2 ఏళ్లు లాక్ అవ్వాల్సిందే. ఒక్కసారి దర్శక ధీరుడి సెట్స్ లోకి అడుగుపెట్టిన ఏ హీరోలైనా ఫ్యామిలీ, వెకేషన్స్, ట్రిప్స్ ఈ మాటలన్నీ మరిచిపోవాల్సిందే. ఎందుకంటే రాజమౌళి హీరోలంటే 24/7 దర్శక ధీరుడి ఆధీనంలోనే ఉండాలి మరి. కానీ మహేష్ బాబు విషయంలో రాజమౌళి రూల్స్ వర్కౌట్ కాలేదు అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. గత రాజమౌళి ప్రాజెక్టుల విషయంలో జరగనిది మహేష్ చేసి చూపించారు అంటున్నారు ఆడియన్స్. ఎప్పట్లానే తన ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లిన మహేష్ బాబు ఇటలీ నుంచి తిరిగొచ్చారు. దీంతో రాజమౌళి మహేష్ మూవీ షూటింగ్ పై మళ్లీ చర్చ జరుగుతోంది. SSMB 29 ప్రాజెక్టు షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇటు హీరో అటు డైరెక్టర్ ఇద్దరూ వెకేషన్స్ కి వెళ్లడంతో థర్డ్ షెడ్యూల్ కి గ్యాప్ వచ్చింది. ఇటలీలో 10 రోజులు ఫ్యామిలీతో సరదాగా గడిపిన మహేష్ బాబు హైదరాబాద్ తిరిగొచ్చేశారు. ఇటు రాజమౌళి సైతం RRR డాక్యుమెంటరీ ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ వెళ్లారు. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశాలో సూపర్ ఫాస్ట్ గా షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది SSMB 29 ప్రాజెక్ట్. రాజమౌళి జపాన్ నుంచి తిరిగి రాగానే థర్డ్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ థర్డ్ షెడ్యూల్ కంప్లీట్ గా ఇండోర్ లోనే ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో కాశీకి ఇంపార్టెన్స్ ఉందనే న్యూస్ బాగా వైరల్ అయింది. థర్డ్ షెడ్యూల్ షూటింగ్ ఇదే కావచ్చని, ఇందుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను రాజమౌళి ముందుగా కంప్లీట్ చేశారనే చర్చ నడుస్తోంది. ఈ థర్డ్ షెడ్యూల్లోనూ మహేష్ తో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటారని తెలుస్తోంది. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ మూవీగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది SSMB 29 ప్రాజెక్ట్. ఈ సినిమా షూటింగ్ కి ముందే మహేష్ పాస్పోర్ట్ ని లాగేసుకుని ఫన్నీగా ఫోటో పెట్టారు రాజమౌళి. అందరూ హీరోల్లాగానే తమ హీరో కూడా రాజమౌళి చెరలో చిక్కుకుపోయారని అనుకున్నారు మహేష్ ఫ్యాన్స్. సీన్ కట్ చేస్తే మహేష్ విషయంలో రాజమౌళి కండిషన్స్ విషయంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అలా వెకేషన్ కోసం ఇటలీ వెళ్లిన మహేష్ బాబు తిరిగొచ్చారు. రెడ్ జాకెట్, బ్లూ టీషర్ట్ లో మహేష్ లుక్స్ సింప్లీ వావ్ అనిపిస్తున్నాయి. సింహం వచ్చేసింది జక్కన్న, మీరెక్కడా అంటూ సోషల్ మీడియాలో మహేష్ బాబు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తున్నారు అభిమానులు. బుట్టబొమ్మ పూజ హెగ్డే తెలుగు సినిమాలో కనిపించి 3 ఏళ్లు కావస్తోంది. F2లో స్పెషల్ సాంగ్ లో మెరిసిన పూజ తర్వాత నుంచి బాలీవుడ్ లో బిజీ అయిపోయారు. అలా తెలుగు స్క్రీన్ కు దూరమైన పూజ తెలుగు మూవీ ఎప్పుడొస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ను ఓ న్యూస్ ఎక్సైట్ చేస్తోంది. ఆచార్య డిజాస్టర్ తర్వాత తెలుగు స్క్రీన్ కు దూరమయ్యారు పూజా హెగ్డే. F2లో స్పెషల్ సాంగ్ లో మెరిసింది.
సౌత్ లో వరుసగా ఫ్లాప్స్ వస్తున్నాయని నార్త్ కి వెళ్తే అక్కడ సేమ్ రిపీట్. సల్మాన్ ఖాన్ తో చేసిన కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ప్రజెంట్ కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్న పూజ సూర్యతో చేసిన రెట్రో సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే తన నెక్స్ట్ తెలుగు సినిమాపై అప్డేట్ ఇచ్చారు పూజా హెగ్డే. పూజా హెగ్డే తన ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ చెప్పారు. ఒక తెలుగు సినిమాకి సైన్ చేశాను అని, అగ్రిమెంట్ కారణంగా విషయాలు బయటకు చెప్పడం లేదంటూనే త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుంది అంటున్నారు. ఈ న్యూస్ విన్న బుట్టబొమ్మ అభిమానులు ఖుషి అవుతున్నారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాకు పూజ సైన్ చేయడంతో ఎగ్జైట్ అవుతున్నారు. అంతేకాదు పూజ చేయబోయే తెలుగు సినిమాకి డైరెక్టర్, అందులో హీరో ఎవరై ఉంటారా అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు. ఒక లైలా కోసం మూవీతో తెలుగు స్క్రీన్ కు ఇంట్రడ్యూస్ అయిన పూజా హెగ్డే ముకుందాలో గోపికమ్మగా ట్రెడిషనల్ లుక్స్ లో ఆకట్టుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ డీజేలో తన గ్లామర్ షోతో తెలుగు స్క్రీన్ ను హీటెక్కించారు. రంగస్థలంలోని పూజ స్పెషల్ సాంగ్ కి ఓ రేంజ్ లో పిచ్చెక్కిపోయారు టాలీవుడ్ జనాలు. అరవింద సమేత, గద్దలకొండ గణేష్లతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు కొట్టిన పూజ అలవైకుంఠపురం సినిమాతో భారీ సక్సెస్ కొట్టి లక్కీ చామ్ అనిపించుకుంది. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు ఆ లక్కును కంటిన్యూ చేయలేకపోయాయి. త్వరలో చేయబోతున్న తెలుగు సినిమాతోనైనా పూజకు లక్ కలిసొస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ గురువారం బాక్సాఫీస్ ముందుకు వస్తున్న సినిమా ఓదిలా 2 సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో తమన్నా లీడ్ రోల్ చేయడంతో మూవీ పైన ఇంట్రెస్ట్ బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ప్రమోషన్స్ అటు ఇంటర్వ్యూస్ తో సినిమా పైన మంచి హైప్ జనరేట్ చేసిన ఓదిలా 2లో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏంటి? డైరెక్టర్ సంపత్ నంది సూపర్ విజన్ నుంచి వచ్చిందే ఓదెలా కాన్సెప్ట్. హెబ్బా పటేల్, వశిష్ఠ లీడ్ రోల్స్ లో చిన్న సినిమాగా వచ్చింది ఓదెలా రైల్వే స్టేషన్ సినిమా. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చిన్న ప్రాజెక్ట్ గా మొదలైన ఓదెలా జర్నీలోకి తమన్నా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా స్కేల్ అమాంతం పెరిగిపోవడమే కాదు, ఆడియన్స్ లో సీక్వెల్ పై క్యూరియాసిటీ పెరిగిపోయింది. శివశక్తి రోల్లో తమన్నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఓదెలా 2 సినిమాపై ఆడియన్స్ లో ఇంతలా బజ్ రావడానికి మెయిన్ రీజన్ తమన్నా. జనరల్ గా గ్లామర్ కు దూరమైన హీరోయిన్సే లేడీ ఓరియంటెడ్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ విషయంలో తమన్నా రూటే సపరేటు అంటున్నారు ఆడియన్స్. ఒకవైపు మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా పవర్ఫుల్ రోల్ చేస్తూ, మరోవైపు స్పెషల్ సాంగ్స్ తో అదరగొడుతున్న తమన్నా శివశక్తి లాంటి పవర్ఫుల్ రోల్ టేకప్ చేయడంతో ఆడియన్స్ ఓదెలా 2 గురించి మాట్లాడుకునేలా చేసింది. ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తున్న మరో ఎలిమెంట్ సినిమాలోని గ్రాఫిక్స్. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా వస్తున్న ఓదెలా 2 ఫస్ట్ పార్ట్ కు మించి ఉంటుందనే అంచనాలను ఆడియన్స్ లో జనరేట్ చేశాయి మూవీ టీజర్, ట్రైలర్ లోని విజువల్స్. డైరెక్టర్ సంపత్ నందికి హీరోయిన్ తమన్నా లక్కీ అనే చెప్పాలి. రచ్చ, బెంగాల్ టైగర్, సిటీమార్ తర్వాత తమన్నాతో చేస్తున్న 4వ సినిమా ఓదెలా 2. గత సినిమాలతో పోలిస్తే ఓదెలా 2 చాలా డిఫరెంట్ మూవీ. ఓదెలా 2ను సంపత్ నంది ప్రొడ్యూస్ చేస్తూ ఉండగా అశోక్ తేజ డైరెక్ట్ చేశారు. తమన్నా శివశక్తిగా పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారు. డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా వచ్చిన అమ్మోరు, అరుంధతి సినిమా రేంజ్ సక్సెస్ ఓదెలా 2 తీసుకొస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తమన్నా. మంత్రం, తంత్రం కాన్సెప్ట్ తో ఆత్మకి పరమాత్మకి యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో అనే థాట్ తో వస్తోన్న ఓదెలా 2ను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో వెయిట్ అండ్ సీ. పెద్దిలో రోల్ పైన శివరాజ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్. దిల్ రాజు ఏఐ కంపెనీ అదరకొడుతున్న కుబేరా సాంగ్ ప్రోమో. సారంగపాణి ట్రైలర్ రిలీజ్. శ్రీ విష్ణు సింగిల్ నుంచి ఫస్ట్ సింగిల్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. పెద్ది సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న శివరాజ్ కుమార్ తెలుగు డబ్బింగ్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాను అని చెప్పారు. తన డైలాగ్ పూర్తవగానే వర్షం కురిసింది అన్నారు శివన్న. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఏఐ పవర్ మీడియా కంపెనీని ప్రారంభిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ను మే 4న రివీల్ చేయనున్నారు. కుబేర నుంచి ఈ నెల 20న వస్తున్న ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సినిమా జూన్ 20న రిలీజ్ కానుంది. ప్రియదర్శి హీరోగా డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో వస్తోన్న సారంగపాణి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా ఏప్రిల్ 25న ఆడియన్స్ ముందుకొస్తోంది. గీతా ఆర్ట్స్ సమర్పణలో శ్రీవిష్ణు, కేతికా శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్న సింగిల్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోగా కెరియర్ ప్రారంభించిన సందీప్ కిషన్ 15 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఉపేంద్ర, శివరాజ్ కుమార్, రాజ్బీ శెట్టి లీడ్ రోల్స్ లో నటించిన సినిమా
45 పాన్ ఇండియా మూవీగా వస్తోన్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ప్రొడ్యూస్ చేస్తున్న చౌర్య పాఠం ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్స్ లోకి రానుంది. అజయ్ దేవగన్, రితేష్ దేశ్ముఖ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న రైడ్ 2 నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.